ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे रात्र्यागमे प्रलीयन्ते తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల జీవనకాలం ముగిసే సమయానికి సమస్త విశ్వం లయం చేయబడుతుంది. ఈ సమయంలో మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచమహాభూతములు పంచతన్మాత్రాలలో విలీనమవుతాయి. పంచతన్మాత్రాలు అహంకారంలో విలీనమవుతాయి. అహంకారం మనః యందు విలీనమవుతుంది మరియు మహత్తు ప్రకృతిలోకి విలీనమవుతుంది. ప్రకృతి అనేది భౌతిక శక్తి మాయ యొక్క సూక్ష్మ రూపం. మాయ దాని యొక్క ఆది రూపంలో అప్పుడే వెళ్ళి మహావిష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీన్నే ప్రాకృతిక ప్రళయం లేదా మహాప్రళయం అంటారు. తిరిగి మహావిష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపు ప్రసరిస్తాడు. కేవలం ఆయన దృష్టి సారించినంతనే అది ఆవిష్కరించడం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహన్ వస్తుంది. మహన్ నుండి అహంకారం వస్తుంది. అహంకారం నుండి పంచతన్మాత్రాలు సృష్టించబడతాయి. పంచతన్మాత్రాల నుండి పంచభూతాలు సృష్టించబడతాయి. ఈ ప్రకారంగా అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. భూతగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే. వేదాలు 4 రకాల ప్రళయాలను పేర్కొన్నాయి. నిత్య ప్రళయం, రోజువారీ మనం గాఢ నిద్రలోనికి జారిపోయినప్పుడు మనలోని స్పృహ లయమైపోవటాన్ని నిత్య ప్రళయం అంటారు. నైమితిక ప్రళయం, బ్రహ్మ యొక్క పగలు అయిపోయే సమయంలో మహర్లోకం వరకు ఉన్న అన్ని లోకాలు లయమైపోయే ప్రక్రియని నైమితిక ప్రళయం అంటారు. ఆ సమయానికి ఆయా లోకాల్లో నివసిస్తున్న ఆత్మలన్నీ అవ్యక్తమైపోతాయి. అవి విష్ణుమూర్తి దేహంలో అచేతన అవస్థలో ఉంటాయి. తిరిగి బ్రహ్మగారి లోకాలను సృష్టించినప్పుడు వీటికి తమ తమ పూర్వజన్మ కర్మల ప్రకారంగా పుట్టుక లభిస్తుంది. మహాప్రళయం, ఇది బ్రహ్మ యొక్క జీవనకాలం ముగిసినప్పుడు జరిగే సమస్త విశ్వం యొక్క లయము. ఈ సమయంలో విశ్వంలోని అన్ని ఆత్మలు మహావిష్ణువు యొక్క దేహంలో అవ్యక్త స్థితిలోనికి వెళుతాయి. వాటి యొక్క స్థూల శరీరాలు మరియు సూక్ష్మ శరీరాలు లయమైపోతాయి, కానీ కారణ శరీరాలు ఉండిపోతాయి. తదుపరి సృష్టి క్రమం జరిగినప్పుడు వాటికి మళ్ళీ తమ తమ కారణ శరీరాలు దాచి ఉన్న సంస్కారాలు మరియు కర్మల్ని బట్టి వాటికి జన్మ ఇవ్వబడుతుంది. అత్యంతిక ప్రళయం, ఆత్మ చిట్ట చివరికి భగవంతుని చేరుకున్నప్పుడు అది జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విడుదల చేయబడుతుంది. ఆత్యంతిక ప్రళయం అంటే జీవుడు సనాతనంగా కట్టివేసిన మాయాబంధములను వీడిపోవడం. ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.